హలో అండి. ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, వెల్లుల్లిగడ్డ, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి. పక్కనే బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర అందులో వేసుకున్నానండి. ఇంకా బాగా అది కలిపిపెట్టి దాని మీద కాసేపు మూత పెట్టానండి. మూత పెట్టి కాసేపు ఉంచి మగ్గనిచ్చిన తర్వాత రెండు టమాటాలు వేసుకున్నానండి. 2 టమాటాలు వేసుకుంటే అంటే టేస్ట్ కోసం అండి. ఒత్తి ఆకుకూర కాకుండా ఒక టమాటా వేసుకుంటే రైస్లో కలుపుకుందుకి బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఆకుకూరలు ఇష్టం? ఆకుకూరలు నేనైతే ఇష్టంగా తింటానండి. టమాటా వేసేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం 1 స్పూను పసుపు వేసుకున్నాను. 1½ స్పూన్ సాల్ట్ వేసానండి. కారం ఒక 2 స్పూన్స్ వేసానండి. చిన్న స్పూనే 2 స్పూన్స్ కారం వేసానండి. ఇంకా బాగా కలిపిపెట్టి మూత పెట్టానండి. మూత పెట్టి అలాగ కాసేపు ఉంచితే దగ్గరికి అయింది. బాగుంది. ఆకుకూరలు లేతవి అయితే బాగుంటాయండి. లేత ఆకుకూర తోటకూర బాగుంది. నేను ఈ విధంగా చేశానండి తోటకూర ఫ్రై. మీరు ఎలా చేస్తారు చెప్పండి. కారం దించే ముందు వేసుకుంటే బాగుంటుందండి. ముందుగుండానే వేసేస్తే మాడిపోతుంది కర్రీ ఏదైనా కూడా. ఫ్రై కర్రీస్ ఏం చేసినా లాస్ట్లో వేయాలి, కారం వేస్తే బాగుంటుంది. అదే అండి, ఈరోజు తోటకూర ఫ్రై చేశాను. ఓకే, ఫైనల్ తోటకూర ఫ్రై ఈ విధంగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe my channel.